బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అయితే దీని ప్రభావం ఇంకా ఏపీలో ఎన్ని రోజులు వర్షాలు పడతాయని మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ అల్పపీడనం ప్రభావంతో ఇంకా ఏపీలో ఎన్ని రోజులు వర్షాలు పడే అవకాశం? ఈరోజు ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ఇది. దీని యొక్క ప్రభావం ఇవాళ రేపు ఎల్లుండి ఈ 3 రోజులు కూడా కోస్తా జిల్లాల్లోనూ తో పాటు రాయలసీమ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 24 అవర్స్ పీరియడ్ చూస్తే ఇటు ఉత్తరాంధ్ర వరకు చూస్తే వైడ్ స్ప్రెడ్ రైన్స్, అలాగే 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం కొన్ని జిల్లాలకి, మరికొన్ని జిల్లాలకి భారీ వర్షం కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ మనం ఈ నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ వరకు కూడా రైన్ఫాల్ యాక్టివిటీ ఏ జిల్లాల్లో ఏ రకంగా ఉండబోతుంది అన్నది మనం చూస్తున్నాం. ఇటు కొన్ని జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్స్, కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్, కొన్ని జిల్లాలకు అయితే గ్రీన్ అంటే నిల్ వార్నింగ్స్. ఇవి ఈ ఆరెంజ్ అలర్ట్స్ ఉన్నటువంటి జిల్లాలు ఇవి అనకాపల్లి, కాకినాడ, దీని పక్కన ఉన్నటువంటి యానం, అలాగే నెక్స్ట్ ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలు. ఈ 5 జిల్లాలకి కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చే ఛాన్స్ అవుతుంది. మిగతా అన్ని జిల్లాల్లో ఆఫ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే రైట్ ఫ్రమ్ శ్రీకాకుళం దగ్గర నుంచి, శ్రీకాకుళం, విజయనగరం, ఇటు విశాఖపట్నం, అలాగే నెక్స్ట్ అక్కడి నుంచి ఈ నెల్లూరు జిల్లా వరకు కూడా భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం. రాయలసీమలో అయితే కర్నూలు అండ్ నంద్యాల ఈ 2 జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన ఈ 24 అవర్స్ పీరియడ్లో ఉంది. రేపటికి కూడా కొంచెం రైన్ఫాల్ యాక్టివిటీ కొంచెం తగ్గి భారీ వర్ష సూచన ఈ జిల్లాల వరకు చూస్తే ఇక్కడ భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. అది అధిక గాలులు కానీ ఈ మత్స్యకారులకు ఏమైనా అలర్ట్లు జారీ చేశారు? మత్స్యకారులకు అందరికీ కూడా ఇవాళ రేపు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. ఎందుకంటే తీరం వెంబడి కూడా బలమైన ఎదురు గాలులు వీస్తున్నాయి. అలాగే రఫ్నెస్ కూడా, సీ రఫ్నెస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే థండర్స్టార్మ్ వార్నింగ్స్ కూడా, సివియర్ లైట్నింగ్తో కూడిన థండర్స్టార్మ్ వార్నింగ్స్ కూడా కోస్తా జిల్లాలో ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా 1-2 చోట్ల వచ్చే అవకాశం ఉంది. అలాగే స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ కూడా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వరకు వెళ్ళే ఛాన్స్. చూసుకున్నట్లయితే ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీలో ఇంకా మరో 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అటు ఇటు శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు కూడా రాష్ట్రం అంతా కూడా 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు పడతాయి. అలాగే సముద్రం వెంబడి కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయి. మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు అయితే జారీ చేశారని చెప్తున్నారు. ఇదే పరిస్థితి అవుట్ టు స్టూడియో.